కోరం కనకయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇక్కడ గతంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006లో ప్రవేశపెట్టింది అధ్యక్ష. 1975కు ముందు సాగు చేసుకున్నటువంటి గిరిజన రైతులకు 2008, 2011, 2021 సంవత్సరాల్లో భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోగు సాగు చేసుకునే వారందరూ కూడా పట్టాలు ఇస్తామని మోసం చేసింది అధ్యక్ష. రాష్ట్రంలో 6,96,096 మంది పోడు రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా అందరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఇల్లందు నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో 11,466 మంది గిరిజనులకు 40,913 ఎకరాలకు RYFR పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. బీఆర్ఎస్ పాలనలో ఇల్లందు నియోజకవర్గంలో 10,000 మందికి 48,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. 26,500 మంది గిరిజన రైతులకు 89,877 ఎకరాలు పట్టాలు ఇచ్చారు మా నియోజకవర్గంలో అధ్యక్ష. కానీ పోడు భూములకు సాగుకు వసతులు లేక గిరిజనులు వర్షాధారంతో సాగు చేస్తున్నారు. బోర్లు వేసుకునేందుకు ఐటీడీ అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు బోరు తవ్వకాలను అడ్డుకుంటున్నారు అధ్యక్ష. బోరు వేసుకున్నటువంటి రైతులు తమ సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యము ఏర్పాటు చేసుకునే వారిని ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. కావున సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్య కల్పనకు అనుమతులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 6 పట్టాలు కలిగిన చనిపోయినటువంటి గిరిజన రైతులకు చెందిన భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని మరి పట్టాలు జారీ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. పోడు పట్టాలకు సంబంధించి ఏమైనా తప్పులుంటే అనేక సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. జారీ కాబడిన RYFR పట్టాల్లో ధోరణుల తప్పులు సరిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.